హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm. ఇప్పుడే తగ్ లైఫ్ మూవీ అయితే చూడడం జరిగింది. అంటే చూసినంత వరకు ఫస్ట్ హాఫ్ జరిగిన తర్వాత సెకండ్ హాఫ్ ఏదో ఉండబోతుంది అనేది అయితే అనిపించింది. అంటే స్లోగా నడుస్తుంది. మనం మణరత్నం గారి మూవీస్ అన్ని చూసుకున్నట్టయితే కొంచెం స్లోగా ఉంటది, కానీ లాస్ట్ లో క్లైమాక్స్ లో కానీ కొంచెం హై ఉంటది. అలాగే ఉంటదేమో అనుకుని చూస్తా ఉన్నాను. స్లో ఉంది. మినిమం ఒక వావ్ మూమెంట్స్ ఒక 10 సార్లు అన్నట్టు ఉంటది, కానీ కొంచెం అంటే రొటీన్ స్టోరీ. మణరత్నం గారు మరి ఎందుకు అంటే 34 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే కాంబినేషన్ వచ్చినప్పుడు ఎందుకు దృష్టి పెట్టలేదు అర్థం కాలేదు నాకు. చూస్తున్నప్పుడు కమల్ హాసన్ గారు అంటే భారతీయుడు 2లో ఉన్న గెటప్లే ఉన్న సేమ్ అవి ఇది ప్యారల్ గానే జరిగిందే ఏంటి సినిమా అలాగే ఉంచేశారు అన్నట్టు అనిపించింది. అంటే సెకండ్ హాఫ్ లో ఆయన క్యారెక్టర్ రోల్ అంతా ఒకటే గెటప్ లో ఉంటది, అంతా అనిపించలేదు అనమాట. త్రిష గారిని కాకుండా కొత్త వాళ్ళని ఎవరినైనా పెట్టుంటే బాగుంటది, ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ పెట్టినట్టు అనిపించింది మణరత్నం గారు. త్రిష గారి రోల్ అయితే మాత్రం ఆవిడ చేయాల్సిన రోల్ అయితే కాదు. సింబు గారికి ఎలివేషన్ ఉంటది, నార్మల్ ఫస్ట్ ఎలివేషన్, తర్వాత లాస్ట్ లో ఒక దగ్గర ఎలివేషన్ ఉంటది, మధ్యలో అంతా స్లోగా ఉంటది అనమాట. ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే మణరత్నం గారు, కమల్ హాసన్ గారు, సింబు గారు, అసలు త్రిష గారు ఎందుకు ఓకే చేశారు అంటే కాంబినేషన్ గురించి చూడాల్సిందే తప్ప సినిమాలో అయితే ఏం లేదు. వన్ టైం వాచబుల్ కూడా కాదు ఇది. ఏదో అంటే ఇప్పుడు అంటారు కదా బాల్కనీ టికెట్ మిడిల్ నేల అంటారు, నేలకెళ్ళి చూసి ఓకే చూసేసాను ఈ సినిమా అనుకుంటే బాగుంటది అనే ఫీలింగ్ లో అయితే ఉంది. అర్థం కాదు ఎందుకు ఓకే చేశారా ఏంటని. ఎందుకంటే మళ్ళా కమల్ హాసన్ గారే దీన్ని ప్రొడ్యూస్ చేసి ఆయన ఎందుకు ఎక్కడ అన్బ్యాలెన్స్ ఎక్కడైందో అర్థం కావట్లే. ఏ రామన్ గారు అయితే మాత్రం అతను కొట్టేశారు. అంటే ఆ ఊపులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడ హై ఇవ్వాలో ఆ హై అయితే ఇవ్వడం జరిగింది. ఆయన తగ్గ న్యాయం అయితే చేశారు సినిమాకి, కానీ పర్ఫార్మెన్స్ పీక్స్ అంటే ఇక్కడ ఓన్లీ స్టోరీ ఒకటే అట్టర్ అంటారు, కానీ మిగతా అందరు పర్ఫార్మెన్స్లు బాగున్నాయి, ఫైట్స్ చాలా బాగున్నాయి, కామెడీ కూడా అక్కడక్కడ కామెడీ చేస్తారు, అది బాగుంది. కొంచెం చిన్నపాటి రొమాన్స్ అని ఉంటది ఫ్యామిలీని చూసేటట్టు, అవి అన్ని బాగున్నాయి, కానీ స్టోరీ రొటీన్ అనిపించింది అనమాట. అదొక్క దానివల్లే. సరే ఇంకా మీరైతే చెప్తున్నా కదా, నేల టికెట్లు తీసుకుని సినిమా చూస్తే చూసేసినట్టు ఉంటది అనమాట. రేటింగ్లు అవన్నీ మనం ఇవ్వం, కానీ సినిమా బతకాలి కాబట్టి ఒకసారి అయితే తప్పకుండా చూడండి. అంతవరకు స్టే ట్యూన్డ్ తెలుగు 70mm. కెమెరామ్యాన్ అష్రఫ్ తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బై బై.